డింపుల్ డింపుల్ హాయ్ హాయ్. సో మీ రోల్ ఏంటండి? అంబాసిడరా లేదు మీరు పెర్ఫామ్ చేస్తున్నారు అన్నారు, పెర్ఫామ్ ప్లస్ ఇంకా ఏం చేస్తున్నారు? వెరీ హ్యాపీ టు బీ పార్ట్, అందుకోసం ఈరోజు వచ్చాను. ఐఎమ్ పర్ఫార్మింగ్ అండ్ సో మన తెలుగు అవార్డ్స్ దుబాయ్లో అవుతుందంటే చాలా ప్రెస్టీజియస్ థింగ్. సో ఐ ఆల్సో వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. సో సిన్స్ దే ఇన్వైటెడ్ మీ హియర్ అండ్ సో మీరు అంటే మీ ఫ్యాన్స్ అందరినీ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ మధ్య సినిమా కొత్తగా సినిమా ఏమైనా చేసినారా? ఏవైతే ఇప్పుడు రాబోతున్నాయో ఆటోమేటిక్గా మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వస్తాయి. సో ఈ యాప్లో మా గామా పర్ఫార్మెన్స్ చూసి యూ విల్ ఎంజాయ్ ఫర్ షూర్. కోటి గారు హాయ్ సార్, ఎలా ఉన్నారు? అవునమ్మా. సార్ టాలీవుడ్ నుంచి సెలబ్రిటీస్ ఎవరు వస్తారు సార్ చీఫ్ గెస్ట్ లా? టాలీవుడ్ ఆల్మోస్ట్ ఆల్రెడీ లిస్టు మన ఇస్తున్నాం అండి. లిస్టు ఆ ప్రకారం మీకు వస్తుంది ఇన్ఫర్మేషన్. సో ప్రెసెంట్ అయితే అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. అంటే కొంతమంది వీలు కాకపోవచ్చు, చాలా షూటింగ్స్ చాలా బిజీగా ఉన్నారు అందరూ. మ్యాక్సిమం అందరు పెద్దవాళ్ళని అందరూ ఇన్వైట్ చేస్తున్నాం. ఎవరు వస్తే అంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అందరూ అంత రిమార్క్ చేయాలని లేదు, డెఫినెట్గా వస్తాను అన్నట్టే అంటున్నారు. అది ఎంతవరకు మనం చెప్పలేము కదా, ఒక్కోసారి షెడ్యూల్స్ బిజీ షెడ్యూల్స్ తోటి రాకపోవచ్చు. బట్ ఇన్విటేషన్ బట్టి అందరికీ వెళుతున్నాడు, టోటల్ టాలీవుడ్ అందరికీ వెళ్తుంది. సో ప్రెసెంట్ అయితే ఓన్లీ టాలీవుడ్ మూవీ అవార్డ్స్ అంటారు. సో ఫ్యూచర్ లో వేరే ఇండస్ట్రీ ఇన్వాల్వ్ చేసే ఛాన్స్ ఉందా? డెఫినెట్ ఉందండి ఛాన్స్. తమిళ్, మలయాళం, కన్నడ అన్ని లాంగ్వేజెస్ కూడా గామా అవార్డ్స్ వెళ్ళాలని మన కేసరి గారు టోటల్గా ఆ ప్లాన్స్లో ఉన్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. డైరెక్టర్ ప్రసన్న అంటే అందరూ అవార్డ్ ఫంక్షన్ చేస్తారు, కానీ ఈ గామా అవార్డ్ ఫంక్షన్లో కొత్తదనం ఏమైనా ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. సో అన్ని అవార్డ్ ఫంక్షన్ చూస్తాం, కొంచెం గ్రాండ్ ఏరియా ప్లాన్ చేస్తాం. చూస్తారు, టెలికాస్ట్లో చూస్తారు. కోటి గారు సార్, బయట చాలా అపోహ ఉంది ఒక విషయంలో, అంటే గామా అవార్డ్స్ మిగతా అవార్డ్స్తో పోల్చుకుంటే చాలా వెనకబడి ఉంది అని చాలా మంది అపోహ ఉంది. సో దీనికి మీ సమాధానం? అంటే అది గ్యాప్ అలా చూడలేదు. 3 yearsగా చేయట్లేదు గౌరవం. అంతకుముందు చాలా యాక్టివ్గా ఉండేది. గామా అవార్డ్స్ పడి తెచ్చేవాడు అందరూ. ఎప్పుడు అది దుబాయ్కి వెళ్ళాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశం. బట్ 3 years గ్యాప్ రావడం వల్ల బాగా మీరు అన్నట్టు బాగా కొంచెం వెనకబడింది. దాన్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి మీరు అందరూ సపోర్ట్ తోటి ఈసారి మళ్ళీ గామా తెచ్చుకోవాలని అందరూ ఆశిస్తుంతోటి అది ఆయన మెయిన్ సంకల్పం మా కేసరి గారి. అది కానీ ఫారెన్ కంట్రీస్లో చేయడం అనేది చాలా సామాన్యమైన విషయం కాదు. మీకు తెలియదే ఉంది, ఎంతో డబ్బుతో కానీ ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. బట్ అటువంటిది ధైర్యంగా దుబాయ్లో చేయటం, ఎస్పెషల్లీ ఓన్లీ టాలీవుడ్, ఆ విషయంలో మనం అందరూ సపోర్ట్ చేయాలి. ఈవెన్ టాలీవుడ్ ఇన్వైటీస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీ సొంత కార్యక్రమంగా భావించి అందరూ ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అనమాట గామా అవార్డ్స్. మీకు డాన్స్ అంటే వెనకతో పెట్టిన విద్య, అది చాలా తెలిసిన విషయమే. అంటే హీరోయిన్స్ సాంగ్స్ సెలక్షన్ మీదే ఆధారపడి ఉంటుంది అనేది ఎంతవరకు వాస్తవం అనేది, ఎందుకంటే మీరు వేసే స్టెప్పులు కానీ మీరు చూస్ చేసుకున్న సాంగ్స్ ద్వారానే ప్రేక్షకులు ఎక్కువ ప్రమాదం పడతారు. సో మీరు ఎలాంటి సాంగ్స్ చూస్ చేసుకుంటారు? సాంగ్స్ అనేది సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అలా మా చేతిలో ఉండదండి. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ మీరు అలాంటి నేను డాన్స్ చేస్తున్నానంటే అది డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఓకే అమ్మాయి డాన్స్ చేయగలుగుతుంది అంటే మ్యూజిక్ డైరెక్టర్ గారితో కూర్చుని దట్స్ హౌ యాక్చువల్లీ ఇప్పుడు హీరో గారు డాన్స్ చేస్తారంటే వాళ్ళకి తగ్గట్టు దే డిజైన్ మ్యూజిక్. సో అట్లాగా టచ్వుడ్ అలా కొన్ని పాటలు పడ్డాయి. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్. సో అట్లాగే ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఎనీథింగ్ ఇఫ్ యూ హ్యావ్ టు పిక్, నాకు డాన్స్ పర్టికులర్లీ ఇష్టం కాబట్టి అలాంటివి ఏమైనా వస్తే వదులుకోరు. కోటి
నంది అవార్డ్స్ తీసేసి గదర్ అవార్డ్స్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ గవర్నమెంట్లో నంది అవార్డ్స్ ఉండేవి కదా ఇంతకుముందు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ ఇస్తారన్నారు. బట్ అది కూడా గద్దర్ కూడా చాలా పెద్ద కళాకారుడు. ఆయన ప్రతి పాటే అంత గ్రేటెస్ట్ టెక్నీషియన్ అయినా, టెక్నీషియన్స్ కాదు, ఆయన కారణ జన్ముడు, ఒక రకంగా విప్లవకారుడు. ఆయన పేరు మీద ఇవ్వడం కూడా చాలా గ్రేట్ అండి, అది సామాన్య విషయం కాదు. గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ రావడం అనేది చాలా మంచి సంకల్పం. డెఫినెట్గా అది దట్ ఇస్ మోర్ ద నంది అవార్డ్స్ కన్నా మోర్ ప్రెస్టీజియస్గా అవ్వచ్చు. ఇదే నేను స్వతహాగా చూసిన మహానుభావుడు, ఇటువంటి కళాకారుడు ఆయన ఒక్కడు గజ్జె కట్టుకొని డబ్బు కొట్టు పాట పాడుతూ ఉంటే ఎటువంటి ఎక్కడైనా సంచలనమే. అటువంటి మహాగాయకుడు ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం, అఫ్కోర్స్ మన ఘంటసాల గారి పేరు మీద అవార్డు ఇస్తూ ఉంటాం. అలాగా తెలంగాణకి ముఖ్యం గద్దర్ గారు. గద్దర్ గారి పాటలతో విప్లవం ఎంతగానో ముందుకు సాగింది. అటువంటి మహానుభావుని పేరు మీద అవార్డు ఇవ్వడం మటుకు చాలా ఆశించదగిన విషయం. గామా అవార్డ్స్కి 3 years గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ రావడానికి కారణం ఏంటి? అదే కోవిడ్ చెప్పాను కదా, కోవిడ్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యింది టోటల్గా. మెయిన్ రీజన్ అదే. అయితే కేసరి గారు ఎప్పుడు ఆపడం, ఎవరు వచ్చినా రాకపోయి ఈ ఫంక్షన్ జరిగిపోతుండు. అది లాస్ట్ నేను విశ్వనాథ్ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు, తర్వాత కే విశ్వనాథ్ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్. ఆ ఫంక్షన్ అయితే బాహుబలి టీం అందరూ వచ్చారు. ప్రభాస్ గారు, తర్వాత రాణా, తర్వాత ఒక హీరోయిన్, ముగ్గురు వచ్చారు. చాలా గ్రాండ్గా వైభవంగా జరిగింది. సో అలాగే ఈసారి కూడా ఇంకా ఎక్కువ వైభవంగా జరగాలని మేమందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా జరుగుతుంది. అందరూ టాలీవుడ్ అంతా తరలి రావాలి దుబాయ్. కోటి గారు చెప్పండి సార్, అంటే ఇప్పుడు గామాకి మెయిన్గా అల్లు అర్జున్ గారిని చీఫ్ గెస్ట్గా అనౌన్స్ చేశారని కూడా వస్తుంది రూమర్స్. అల్లు అర్జున్ గారు అంటే ఇన్వైట్ చేశారు. టాప్ హీరోస్ ఏంటంటే వాళ్ళు మీకు తెలియదే ఉంది, వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ చాలా ఉంటాయి. కానీ ఎంతైనా గామా అంటే అందరికీ ఒక మంచి కార్నర్ ఉంది. డెఫినెట్గా వాళ్ళు రావచ్చు, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం అందరూ అనమాట. వస్తే మటుకు చాలా ఎక్కువ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటారు. అటువంటి హీరోస్ అందరూ వచ్చారనుకోండి, గామా నెక్స్ట్ లెవెల్. ఫ్యూచర్లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళడానికి బాగుంటుంది. లాస్ట్ టైం పిలిచిన అందరూ వచ్చారే, ఏదో బాహుబలి టీం వచ్చింది, కృష్ణరాజు గారు వచ్చారు, కే విశ్వనాథ్ గారు వచ్చారు. ఎటువంటి వైభవం అంటే అలాగే నెక్స్ట్ గామాస్ కూడా ఆ లెవెల్లో జరగాలని మా కోరిక. సార్, అంటే ఇప్పుడు రామచంద్ర గారిని కూడా పిలవచ్చు కదా, ఆయన గ్లోబల్ స్టార్ కదా. అంటే అందరూ టాప్ హీరోస్ అందరూ కావాలి. వీళ్ళు పెట్టి వస్తారు. ఏం చెప్పి ఒక రామచంద్ర కావాలి, జూనియర్ కావాలి, మహేష్ బాబు కావాలి, అందరూ కావాలి. బట్ వాళ్ళందరూ ఒక చిన్న దృష్టి ఇలా పెడితే, ఓహో మన తెలుగు వాళ్ళకి జరుగుతున్న ప్రెస్టీజియస్ అవార్డు కదా, అది దుబాయ్ నగరంలో మనం వెళితే బాగుంటుంది, అందరికి ఎంకరేజింగ్గా ఉంటుంది అని వాళ్ళు ఒక్కసారి చిన్న కొద్దిగా ఆలోచిస్తే చాలు, గామా అవార్డ్స్ వేరే రేంజ్ వెళ్తుంది. అంటే నాకు గామాకి ఎటువంటి సంబంధం లేదు. బట్ నేను యాజ్ ఎ చైర్మన్గా నాకు ఇచ్చిన బాధ్యతని, ఇండస్ట్రీలో ఒక సీనియర్ మ్యూజిషియన్ కాబట్టి ఆ ఒక చదువుతో అందరూ అడుగుతున్నాను. అంటే మా కేసరి గారు ఆయన రాలేదు, దుబాయ్ నుండి రాలేదు. మా ఆయన తరఫున పబ్లిక్ నేను మాట్లాడతాను మీతోటి, నేను హామీ కూడా చేస్తాను. కానీ అంటే వే ఆఫ్ ట్రీట్మెంట్ కానీ ఫారిన్ కంట్రీస్ ఇంతమందిని తీసుకున్న ట్రీట్ చేయగలరు, రాయల్ ట్రీట్మెంట్, ఎప్పటికీ ఎటువంటి కొరత ఉండదు. అటువంటి ట్రీట్మెంట్ చేసేవారు నేను చూశాను, కళలు చూసాం. సో అదే అనమాట, అందరూ రావాలి. ఆల్ టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే ఈ కార్యక్రమం మన తెలుగు వాళ్ళకి ప్రపంచ స్థాయిలో మిగిలిపోతుంది.